యోగా థెరపీ ఛానల్కి స్వాగతం. నేను మీ సుబ్రహ్మణ్యం. ఈరోజు నడుము నొప్పికి సంబంధించినటువంటి సమస్యలకి యోగా ద్వారా, ఆసనాల ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా పరిష్కార మార్గాలు చెప్పబోతున్నాను. యాక్చువల్గా నడుము నొప్పి జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో నడుము నొప్పి అనేది రావడం సహజం. తర్వాత ముఖ్యంగా ఎక్కువగా కూర్చున్నటువంటి వాళ్ళకి, బైక్ రైడర్స్కి, తర్వాత యాక్సిడెంట్ జరిగినప్పుడు, తర్వాత కార్ డ్రైవ్ చేసే వాళ్ళకి ఎక్కువగా నడుము నొప్పి, అంటే రాంగ్ పోస్చర్లో ఎక్కువగా కూర్చునే వాళ్ళకి నడుము నొప్పి వస్తూ ఉంటుంది. దాన్ని ప్రివెంట్ చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ నడుము నొప్పి ఉన్నా కూడా యోగా ద్వారా ఖచ్చితంగా పరిష్కారం అనేది ఉంది. సో ఈరోజు దానికి సంబంధించినటువంటి సాధనలన్నీ కూడా నేను ఒక 5 భాగాలుగా మీకు వివరిస్తాను. ఈ వీడియో పెట్టుకొని మీరు దాని ప్రకారం కనుక సాధన చేస్తే, ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా దాని నుంచి రిలీఫ్ అవుతారు. ఒకవేళ ఏదైనా సందర్భంలో మీకు ఏదైనా ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదు మీకు సివియర్గా బ్యాక్ పెయిన్ ఉన్నా, సివియర్గా ఉన్నవాళ్ళు మాత్రం దీన్ని చేయకూడదు. మోడరేట్గా ఉన్నవాళ్ళు చేయొచ్చు. ప్రివెంట్ చేసుకోవాలనుకునే వాళ్ళు, అంటే నేను చెప్పిన ఎక్కువ సిట్టింగ్ పని చేసేటటువంటి వాళ్ళు, తర్వాత రైడింగ్ చేసేవాళ్ళు, బైక్ తోలేవాళ్ళు, కార్ డ్రైవింగ్ ఎక్కువగా చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి వస్తుంది అన్న భయం ఉన్నవాళ్ళు ఇది నిరభ్యంతరంగా చేయొచ్చు. ఒకవేళ నొప్పి ఉన్నా కూడా మైల్డ్గా ఉన్నప్పుడు చేయొచ్చు. ఒకవేళ సివియర్గా ఉంటే మాత్రం నాకు ఫోన్ చేసి నన్ను సంప్రదించి నా ఆధ్వర్యంలో మీరు ఇవి సాధన చేస్తే మీకు మంచిది. లేదంటే పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది తప్పులు చేస్తే. సో ఈరోజు మనం నేరుగా ఎక్సర్సైజుల్లోకి వెళదాం. ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజు ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదులుతూ ముందుకు. నడుము ఎంత వీలైతే అంతే వంచాలి. బలవంతంగా ఎక్కువ ఇలా వంచాల్సిన అవసరం లేదు. ఎంత వీలైతే అంతే, ఇంత వీలైతే ఇంతే, ఫ్రీగా చేయాలి. శ్వాస తీసుకుంటూ, శ్వాస వదులుతూ. మినిమం ఒక 10, నేను 10 చేస్తాను. మీరు 20 వరకు కూడా చేయొచ్చు. ఇన్హేల్, ఎక్సేల్. 2, relax for few seconds. Side bending. Inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. బలవంతంగా చేయకూడదు. రిలాక్స్డ్గా, నిదానంగా చేయాలి. ఆ విధంగా ఒక 10 సార్లు, ఇటువైపు ఒక 10 సార్లు, అటువైపు ఒక 10 సార్లు వచ్చే విధంగా చేయాలి. నెక్స్ట్ ట్విస్టింగ్. నడుము స్లోగా ట్విస్ట్ చేయాలి. ఎక్కడా కూడా ప్రెషర్ పడకూడదు. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మోడరేట్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. చూడండి, ఇలా పెట్టుకోవాలి చేతులు. జస్ట్ ఎంతవరకు వీలైతే అంతవరకు. బలవంతంగా ట్విస్ట్ చేయొద్దు, తిరగద్దు. ఎంత వీలైతే ఇంతవరకు, వీలైతే ఇంతవరకే, ఇంతవరకు వీలైతే ఇంతవరకు. ఎక్సేల్ బ్యాక్, ఇన్హేల్ ఫార్వర్డ్, ఎక్సేల్, ఇన్హేల్. ఒక 10 టైమ్స్.
Next exercise. Inhale, raise your arms. Exhale, turn your palms. Inhale, Namaskara Mudra. Exhale, put on your head. Then turn your palms upwards. Then inhale. దీన్ని ఊర్ధ్వ హస్తాసనం అంటారు. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. బాగా స్ట్రెచ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ పైకి పోయి బాగా బాడీని స్ట్రెచ్ చేయాలి. స్లోగా కిందికి. ఇన్హేల్, ఎగ్జేల్. ఒక 10 times. 4, 5, 'Then exhale and inhale, exhale, inhale, exhale, relax. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సేమ్ ఊర్ధ్వ హస్తాసనంలోకి వెళతాము. ఊర్ధ్వ హస్తాసనంలో నిలబడి పార్శ్వోర్ధ్వ హస్తాసనం జస్ట్ ఎక్సర్సైజ్ లాగా చేయండి. ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్. ఒక 10 times. బలవంతంగా వంగద్దండి, ఎంత వీలైతే అంతే. జస్ట్ ఊరికే అంతే, ఒక మూమెంట్ ఇస్తున్నాం అంతే. ఆసన స్థితిలోకి వెళ్ళొద్దు, జస్ట్ మూమెంట్ ఇవ్వాలంతే. రిలీజ్ అండ్ రిలాక్స్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్. చేతుల్ని ఇలా పెట్టుకోండి. కాలిని జస్ట్ ఎక్సర్సైజ్ లాగా ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. ఒక 20 times. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Relax. Then change the leg. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. ఇది సయాటికాకి కూడా బాగా పనిచేస్తుంది. రిలాక్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్. చేతుల్ని 2 నడుముల మీద పెట్టుకొని కాలుని బ్యాక్ సైడ్కి ఎత్తాలి. 1, 2, 3. ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. ఇలా చేయడం మీకు బ్యాలెన్స్ తప్పు పెట్టుకుంటే పైకెత్తి మళ్ళీ ఇట్లా పెట్టుకోండి. మళ్ళీ పైకి, మళ్ళీ ఇన్హేల్, పైకి, ఎగ్జేల్. ఇలా చేయగలిగిన వాళ్ళు ఇలా చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ లెగ్, ఆపోజిట్ లెగ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్. 1, 2, 3, 4. ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. నేను ఒక 10 సార్లు చేశాను. ఇది 10 నుంచి 20 సార్లు వరకు చేయొచ్చు. రిలాక్స్. ఈ రోజుకి సరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా కొన్ని ఎక్సర్సైజులు నేర్పిస్తాను. స్టే విత్ అస్. సర్వే జనా సుఖినో భవంతు.